తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో నటి త్రిష ఇన్స్టాగ్రామ్ లో చేసిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త్రిష తన పోస్టులో ఎక్కడా ఉదయనిధి స్టాలిన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆమె షేర్ చేసిన సందేశాలు ప్రస్తుత వివాదానికి సంబంధం ఉన్నాయా అనే చర్చ మాత్రం మొదలైంది. ఇటీవల తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను త్రిష ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు. వాటితో పాటు కొన్ని ఆసక్తికరమైన సందేశాలను కూడా షేర్ చేశారు. అందులో ఒక సందేశం, ఈ వయసులోనూ డ్రామాలు చేయడం ఎందుకు, నీ పని నువ్వు చూసుకో, డబ్బు సంపాదించుకో, ప్రశాంతంగా ఉండు అనే భావనతో ఉంది. ఈ పోస్టుకు త్రిష కనుబొమ్మ పైకెత్తిన ఎమోజీని కూడా జత చేయడంతో నెటిజన్ల దృష్టి మరింతగా పడింది. ఇక మరో పోస్టులో, మీరు చేసే ప్రతి పని తిరిగి మీ దగ్గరికే వస్తుంది, మంచిగా ఉండండి, మంచి చేయండి అనే సందేశాన్ని షేర్ చేశారు. ఇకపై మీకు అన్ని సవ్యంగా జరిగే అధ్యాయం మొదలైంది అనే మరో మెసేజ్ కూడా కనిపించింది. దీనికి తోడు రిస్క్ తీసుకునే వారే గెలుస్తారు అనే సందేశాన్ని కూడా పంచుకున్నారు. మరోవైపు, ఒకప్పుడు కోరుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవడం ఎంత గొప్ప అదృష్టం అనే భావన ఉన్న పోస్టును కూడా త్రిష షేర్ చేశారు. ఇన్ని పోస్టులు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్టుల ద్వారా ఎవరికైనా పరోక్షంగా సమాధానం ఇచ్చారా, లేదా ఇవన్నీ ఆమె వ్యక్తిగత జీవితానికి ఆలోచనలకు సంబంధించిన సాధారణ పోస్టులేనా అనే ప్రశ్నలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. త్రిష తన పోస్టుల్లో ఎక్కడా ఉదయనిధి స్టాలిన్ పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఈ పోస్టులు ఆయనను ఉద్దేశించి పెట్టినవే అని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారం లేదు. అయితే ఈ పోస్టులు వైరల్ అవ్వడానికి కారణం మాత్రం వీటికి ముందుగా జరిగిన ఒక రాజకీయ వివాదమే. ఇటీవల కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. ఆ సమయంలో త్రిష పేరుతో నినాదాలు రావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై రాజకీయంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఇలాంటి సమయంలోనే త్రిష వరుసగా కొన్ని సందేశాలను షేర్ చేయడంతో నెటిజన్లు వాటిని ప్రస్తుత పరిణామాలతో అనుసంధానిస్తున్నారు. కానీ త్రిష మాత్రం ఈ పోస్టులను ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు.